వెల్కమ్ టు జ్ఞాన ప్రసూనం ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో రాహు భగవానుని రహస్యాలు అనే అంశాన్ని గురించి వివరంగా తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్రంలోని అనేక సూక్ష్మ విషయాలను మనకు తెలియజేసే ఛాయాగ్రహాలు రాహుకేతువులు. ఒక నైపుణ్యం కలిగిన జ్యోతిష శాస్త్ర నిపుణుడికి రాహుకేతువులను గురించి సూక్ష్మంగా తెలిసి ఉండడం అవశ్యం. ఎందుకంటే ఇతర గ్రహాలకు ఒక థీమ్ ఉంటుంది, కానీ ఈ రాహుకేతువులు ఎక్కడున్నారో తెలియదు. ఛాయాగ్రహాలైన వీళ్ళు మానవ జీవితాన్ని శాసించే సూక్ష్మత మరియు శక్తిని కలిగి ఉంటారు. ఇందులో రాహు భగవానుడు జీవిత రహస్యాలు నిండి ఉన్న గ్రహం. రాహు అంటేనే ఒక చీటింగ్ ఉంటుంది, మోసం ఉంటుంది, రహస్యం ఉంటుంది. మీ జాతకంలో రాహువు కొన్ని నిర్దిష్ట స్థానాలలో ఉన్నప్పుడు మీరు కూడా కొన్ని రహస్యాలతో నిండి ఉంటారు. మీరు ఇతరుల జీవిత రహస్యాలను తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రానికి రాహువు యొక్క సహకారం చాలా అవసరం. పంచమ స్థానం లేదా 11వ స్థానంతో రాహువుకు సంబంధం కలిగి ఉంటే తదుపరి జరగబోయే విషయాలు అంచనా వేసి చెప్పే అవకాశాలు జాతకుడికి ఉంటాయి. నెక్స్ట్, రాజకీయాలలో ఎటువంటి మార్పులు జరగబోతాయి, సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరగబోతుంది, ఒక వ్యక్తి జీవితంలో ఏం జరగబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని ప్రిడిక్ట్ చేయవచ్చు. సో జ్యోతిష శాస్త్రానికి రాహువు చాలా ముఖ్యమైన ఛాయాగ్రహం. రహస్యాలను బయటకు తీసుకొని వచ్చే సమర్థుడు. ఇటువంటి రాహువు మీ లగ్నానికి పంచమ స్థానం లేదా 11వ స్థానంతో సంబంధం కలిగి ఉండాలి అనేది ముఖ్యమైన విధి. ఉదాహరణకు, మీరు ఒక మేషలగ్నం, పంచమ స్థానంలో రాహు ఉన్నారు. ఇక్కడ పంచమ స్థానంతో డైరెక్ట్ కనెక్షన్ రాహువుకు ఏర్పడింది. 11వ స్థానంలో ఉంటే ఇది కూడా డైరెక్ట్ కనెక్షన్ అని చెప్పవచ్చు. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్, మేష లగ్నానికి పంచమాధిపతి రవి. అప్పుడు రవి నక్షత్రాలలో రాహు ఉన్నప్పుడు మీరు రహస్యాన్ని గ్రహించగలరు. అదేవిధంగా 11వ స్థానాధిపతి శని నక్షత్రాలలో రాహు ఉన్న రహస్యాలను మీరు గ్రహించగలరు అని అర్థం. ఇక 3వ మెథడ్, రాహువు పంచమాధిపతి రవితోనో 11వ స్థానాధిపతి శనితోనో 3 డిగ్రీలకు పై దూరంలో కలిసి ఏ స్థానంలో ఉన్నా అప్పుడు కూడా మీ జీవితంలో అనేక రహస్యాలు దాగి ఉంటాయి. మీరు కూడా ఇతరుల జీవిత రహస్యాలు తెలిసిన వ్యక్తిగా ఉంటారు. దీనికి కూడా ఇంకొక ఉదాహరణ చూద్దాము. ఒక మీన లగ్నానికి పంచమాధిపతి చంద్రుడు వృషభంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. రాహు భగవానుడు 11వ స్థానమైన మకరంలో శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. ఈ జాతకుడు ఇతరుల జీవిత రహస్యాలను చాలా స్పష్టంగా తెలుసుకొని చెప్పగలిగేవారుగా ఉంటారు. తదుపరి ఏం జరగబోతుందని చెప్పేవారుగా ఉంటారు. అదేవిధంగా వీళ్ళ జీవితంలో కూడా అనేక రహస్యాలు నిండి ఉంటాయి. వీళ్ళు ఇతరులను జడ్జ్ చేసేవారుగా ఉంటారు, కానీ ఎవ్వరూ వీళ్లను జడ్జ్ చెయ్యలేరు. భవిష్యత్తును తెలుసుకునే సూక్ష్మాన్ని, జ్ఞానాన్ని ఇవ్వగల గ్రహాలు రెండు గ్రహాలు, రాహువు మరియు కేతువు. ఇందులో రాహువు జీవితానికి అవసరమయ్యే విషయాలను తెలియజేస్తారు. కేతువు ప్రపంచం అంతం ఎప్పుడవుతుంది, భూకంపం ఎప్పుడు వస్తుంది, మంటలు ఎప్పుడు చుట్టుముట్టబోతాయి, ఇలాంటివి తెలుసుకోవడానికి ఉపయోగపడతారు.
ఈ ఊహించదగిన జ్ఞానం జ్యోతిష్యంలోనే కాకుండా స్టాక్ మార్కెట్లో కూడా గొప్ప విజయాన్ని సాధించేట్లు చేస్తుంది. ఒక కంపెనీ గొప్ప స్టేజ్కు వెళుతుంది అని ప్రిడిక్ట్ చేసే సామర్థ్యం పైన చెప్పిన వ్యవస్థ ఉన్నవారికి ఉంటుంది. ఇటువంటి సూక్ష్మ విషయాలు రాహువు 5, 11 స్థానాలతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఏర్పరచుతారు. డిటెక్టివ్ వృత్తిలో ఉంటారు కదా, వాళ్లకు ఇలాంటి వ్యవస్థ ఉంటుంది. జ్యోతిష వృత్తిలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, అంతరిక్ష రంగంలో కావచ్చు, పరిశోధనా రంగంలో కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు, ఇలా మరేదైనా రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన విషయాలకు రాహువు పాత్ర చాలా ముఖ్యమైనది. ఇతరుల కంటే ముందుగానే వీళ్ళు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహిస్తారు. 11వ స్థానాధిపతితోనో 5వ స్థానాధిపతితోనో రాహువు కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఈ విధి ఖచ్చితంగా 100% జరుగుతుంది. వీళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తును అంచనా వేయగలరు. మీ జాతకంలో రాహువు 5వ స్థానంలోనో 11వ స్థానంలోనో ఉన్నారా, ఇతరుల జీవితంలో ఉన్న రహస్యాలను మీరు ప్రిడిక్ట్ చెయ్యగలరు. దాని మూలంగా విజయాన్ని, ఆదాయాన్ని పొందగలరు. దాగి ఉన్న రహస్యాలను బయటకు తీసుకుని వచ్చే యోగం ఏ ఏ వృత్తులలో, పరిశ్రమల్లో ఉంటుందో వాటన్నింటిలో మీరు జయిస్తారు. సో రాహువు పంచమాధిపతి 11వ స్థానాధిపతితో కలిసి ఉన్నప్పుడు ఈ ఫలితాలు ఏర్పడతాయి. రాహువు పంచమాధిపతి నక్షత్రం లేదా 11వ స్థానాధిపతి నక్షత్రంలో ఉన్న ఈ ఫలితాలు ఏర్పడతాయి. ఒక సింహలగ్న జాతకం పంచమాధిపతి గురువు కర్కాటకంలో ఉచ్చ స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో రాహువు గురువు నక్షత్రమైన విశాఖ నక్షత్రంలో ఉన్నారు. వీళ్ల వల్ల కూడా తదుపరి ఏం జరుగుతుందో అంచనా వేయగలరు. అంతేకాకుండా 11వ స్థానంలో 11వ స్థానాధిపతి అయిన బుధుడితో రాహువు ఉన్న ప్రిడిక్ట్ చేసే సామర్థ్యం ఉంటుంది. ఒకవేళ పునర్వసు నక్షత్రంలో బుధుడు, రాహువు ఉన్నారంటే పంచమాధిపతితో 11వ స్థానాధిపతితో రాహువుకు సంబంధం ఏర్పడుతుంది. ఈ జాతకులకు రాహుదశ, రాహుభుక్తి జరిగేప్పుడు వీళ్ల జీవితంలోని గొప్ప రహస్యాలు బయటకు రావడం, అవి వీళ్లకు సాధకంగా మారడం వంటి ఫలితాలు ఉంటాయి. సో 5, 11 స్థానాలలో రాహు ఉండడం, రాహుకు 5, 11 స్థానాధిపతులతో సంబంధం కలిగి ఉండడం, 5, 11 స్థానాధిపతుల నక్షత్రాలలో రాహు ఉండడం, ఈ 3 విధులు మీ జాతకంలో ఉంటే భవిష్యత్తును అంచనా వేసే శక్తి మీకు కూడా ఉంటుంది. ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవడం ద్వారా మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు మరియు పెద్ద మోసాలు, ప్రమాదాలు, సమస్యలు మొదలైన వాటి నుండి తప్పించుకోవచ్చు, ఇతరులను తప్పించవచ్చు. ఇది ఒక వరప్రసాదమని చెప్పవచ్చు. రాహువు, కేతువు, శని భగవానుడు పాపగ్రహాలే. అయితే వీళ్ళు కూడా ఇచ్చే కొన్ని సూక్ష్మ ఫలితాల వల్ల ప్రపంచంలో గొప్ప విజేతలు, సాధకులు మరియు మరపురాని వ్యక్తులు సృష్టింపబడతారు. ఆ విధంగా చూచినప్పుడు అన్ని రహస్యాలను బయటకు తీసుకురాగల సామర్థ్యం రాహుకు ఉంటుందని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.